హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జోయిన్ టాక్స్. సో విల్ పవర్ గురించి మాట్లాడుకుందామా? సో ఇంగ్లీష్లో విల్ పవర్ అంటారు, తెలుగులో ఆత్మ బలం అంటారు అనుకుంటా. నాకు తెలుగు అంత కరెక్ట్గా రాదు, సో తప్పుగా చెప్తే ఐఎమ్ సో సారీ. బట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పుకుందాం, ఇంకా ఈజీ ఉంటుంది. చాలామందికి ఈ రోజుల్లో ఉంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది, లేకపోతే అసలు కాన్ఫిడెన్స్ లేదు. ఎస్పెషల్లీ నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ని చూస్తూ ఉంటాను. అంటే ఎట్లా ఉంటారంటే, నేను చెప్పింది ఏదైనా చెప్తే సార్ చేసేస్తాం సార్, ఓకే సార్, అసలు 1 మంత్లో నేను ఫిట్ అయిపోతాను అంటారు. బట్ నాకు తెలుస్తుంది కదా అది ఓవర్ కాన్ఫిడెన్సా కాదా అని. విల్ పవర్ అంటే లైక్ ఇది నేను చేయగలను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని అనుకోవటం. కానీ ఎంతమందికి ఉంది చెప్పండి? ఎవరో ఏదో తిట్టారని చెప్పేసి ఫీల్ అయిపోతారు, మీరు చెప్పింది చేయలేదని చెప్పి వీళ్ళు మాట్లాడటం మానేస్తారు. ప్రతి దానికి ఏదో ఒక నెగిటివిటీ బ్యాగేజ్ చేసుకొని తిరుగుతూ ఉన్నారు. సో ఇంకొకటి ఆలోచించండి, ఒకళ్ళ వల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పర్ఫెక్ట్గా మిమ్మల్ని పెట్టుకోవట్లేదని అర్థం. ఇప్పుడు దీని గురించి నన్ను తిట్టుకోవద్దు, ఫ్యాక్ట్. మనల్ని ఏది ఎఫెక్ట్ చేయకూడదు అంటే మనమేం రోబోలమా అని మీరు అంటారు. చేయాలి, కానీ ఎంతవరకు ఆలోచించి వదిలేయాలి, అంతేకాని దాన్ని పట్టుకొని ఎలాడకూడదు. ఇప్పుడు చూడండి, చాలామందికి టాలెంట్ ఉంటుంది కానీ కాన్ఫిడెన్స్ ఉండదు. అంటే ఇది నేను చేయగలుగుతాను అని కాన్ఫిడెన్స్ అసలు ఉండదు. కొంతమంది నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, నాకు పింపుల్స్ ఉన్నాయని చెప్పి నేను స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడలేకపోతున్నాను, లేకపోతే నేను డాన్స్ చేయలేకపోతున్నాను అని చెప్పి చాలామంది చెప్తారు. ఎస్పెషల్లీ ఈ మధ్య అబ్బాయిలు కూడా ఎక్కువ చెప్తున్నారు, ఇంతకుముందు అమ్మాయిలే చెప్పేవాళ్ళు. సో నేను అంటాను, ఎందుకు అంటే, లేదు నేను డార్క్ ఉన్నానని, నాకు ఒక కాంప్లెక్షన్ ఉంది, లేకపోతే నాకు పింపుల్స్ ఉన్నాయని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను అనేసి. ఉంటే ఏమైందమ్మా, తప్పే ఉంది? నాకు అదే అర్థం కాదు. మీరు మీలాగా ఉన్నప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే ఇంకా బాగా కనిపిస్తారు. అవి ఎప్పుడైనా తగ్గిపోతాయి, దాని గురించి మీరు బెంగ పడద్దు. ఎస్పెషల్లీ ఏంటంటే, ఈ వీడియో చేయడానికి రీజను, మార్నింగ్ 2 స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళ పేరెంట్స్తో వచ్చారు, వాళ్ళిద్దరు సిబ్లింగ్స్. సో అన్నారు, మా బాబు చాలా చక్కగా చదువుకుంటారండి, కాకపోతే ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఇష్టము, కాకపోతే ఆ ఫేస్ ఇట్లా ఉందని చెప్పేసి ప్రజెంట్ చేసుకోవడం. అంటే నేను అన్నాను, అదేంటి ఈ ఏజ్లో అట్లా ఉన్నారు అని అంటే, లేదు ఇంతకుముందు బాగుండేవాడంట, ఎప్పుడైతే 1 ఇయర్ నుంచి తనకి పింపుల్స్ ఎక్కువైపోతూ ఉన్నాయో అప్పటి నుంచి యాక్టివ్గా ఉండటం తగ్గించాడంట. అంటే ఒక స్కిన్ మీ లైఫ్ని డిసైడ్ చేస్తుందా? ఇప్పుడు టోన్ ఏదైనా ఉండనివ్వండి, ఇప్పుడు డార్క్గా ఉన్నోళ్ళు చాలా చక్కగా ఉంటారు, అందరూ ఫెయిర్గా ఉంటేనే బాగుంటారు అనుకుంటారు, లేదు డార్క్గా ఉన్నవాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉంటారు. సో ఎందుకు ఇంత విల్ పవర్ లేకుండా ఉన్నారు? సో ఆలోచించండి. నేను ఒకటే చెప్తా, మీరు మిమ్మల్ని చక్కగా పెట్టుకున్నారు అంటే, అది పింపుల్స్ ఉండనివ్వండి, లేకపోతే పిగ్మెంటేషన్ ఉండనివ్వండి, కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్ళారు అంటే కనుక మీరు ఏదైనా సాధించవచ్చు. మీరు ఎక్కువ అబ్సెషన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు డాక్టర్స్ ఉన్నారు, సర్టిఫైడ్ పర్సన్స్ ఉన్నారు. సో మీరు ఎవరినైనా కలిసారు అంటే వాళ్ళు మీకు మంచి సలహాలు ఇస్తారు. కానీ ఒక స్కిన్ గురించి, ఒక హెయిర్ బాగోలేదని చెప్పేసి అందరూ వాళ్ళ టాలెంట్స్ని వెనక పెట్టుకుంటున్నారు. అందుకే ఈ వీడియో చేయాల్సి వస్తుంది. మీరు కనుక ఆత్మధైర్యంతో, కొంచెం సంకల్ప బలంతో ముందుకు వెళ్ళారు అంటే కనుక బ్యూటిఫుల్ రిజల్ట్స్ని చూస్తారు. ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో ఎక్కడిచ్చారని అనుకుంటే కనుక మీరు అక్కడే ఉండిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు పైకి. సో అనేవాళ్ళు అంటానే ఉంటారు, అది మాత్రం పట్టించుకోవద్దు. ఇది ఒక చిన్న సలహా నాది. సో ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.